హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్ వచ్చేసరికి బయాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మనం కంటిన్యూగా బయాలజీ టాపిక్ మీదే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో బయాలజీ టాపిక్స్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. ఓకే, ఈరోజు టాపిక్స్ వచ్చి శ్వాస వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు. సో ఈ టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ ఎగ్జామ్ని చివరి వరకు కూడా కంటిన్యూ చేయండి, ఓకేనా. సో ప్రశ్న 1-2 సార్లు శ్రద్ధగా చదివి ఆన్సర్ తెలియచేయండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, నాసికా కుహరంలోని శ్లేష్మ ద్రవంలో ఎన్ని రకాల వాసనలను గ్రహించే గ్రాహకాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు? నాసికా కుహరంలోని శ్లేష్మ ద్రవంలో ఎన్ని రకాల వాసనలను గ్రహించే గ్రాహకాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు? ఆప్షన్ 1 12,000 రకాలు, ఆప్షన్ 2 1,500 రకాలు, ఆప్షన్ 3 1,300 రకాలు, ఆప్షన్ 4 1,400 రకాలు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 1,200 రకాలు, 12,000 కాదు, సారీ. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1,500 రకాలు, ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ముక్కుని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ముక్కును గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రైనాలజీ, ఆప్షన్ 2 లారింజాలజీ, ఆప్షన్ 3 డెర్మటాలజీ, ఆప్షన్ 4 ఆప్థమాలజీ. ముక్కుని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ముక్కు శాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైనాలజీ. ముక్కును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అనేసి అంటారనమాట. నెక్స్ట్, నాలుక మధ్య భాగంలో ఉండే చిన్న గుండ్రని రుచి కలికల పేరు ఏది? నాలుక మధ్య భాగంలో ఉండే చిన్నటి గుండ్రని రుచి కలికల పేరు ఏది? ఆప్షన్ 1 పిల్లిఫామ్ పాపిల్లే, ఆప్షన్ 2 ఫంగీఫామ్ పాపిల్లే, ఆప్షన్ 3 సర్కమ్ వెల్లేట్, ఆప్షన్ 4 పోలియోట్ పాపిల్లే. నాలుక మధ్య భాగంలో ఉండే చిన్న గుండ్రని రుచి కలికల పేరు ఏంటి? మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఫంగీఫామ్ పాపిల్లే. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో చర్మానికి బ్యాక్టీరియా వల్ల కలుగని వ్యాధి ఏది? ఈ క్రింది వాటిలో చర్మానికి బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధి. ఆప్షన్ 1 ఎక్ని, ఆప్షన్ 2 ఎగ్జిమా, ఆప్షన్ 3 కుష్టు, ఆప్షన్ 4 బొల్లి. క్రింది వాటిలో చర్మానికి బ్యాక్టీరియా వల్ల కలుగని వ్యాధి ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 బొల్లి. కింది వాటిలో చర్మానికి బ్యాక్టీరియా వల్ల కలుగని వ్యాధి ఏది అంటే బొల్లి అనమాట. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చర్మంలోని గ్రాహకాలలో పీడనాన్ని గ్రహించేవి ఏవి? చర్మంలోని గ్రాహకాలలో పీడనాన్ని గ్రహించేవి. ఆప్షన్ 1 స్పర్శ గ్రాహకాలు, ఆప్షన్ 2 పాసినియన్ గ్రాహకాలు, ఆప్షన్ 3 నాసిసెప్టార్లు, ఆప్షన్ 4 స్వేద గ్రంథులు.
చర్మంలోని గ్రాహకాలలో పీడనాన్ని గ్రహించేవి ఏవి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 పాసినియన్ గ్రాహకాలు. చర్మంలోని గ్రాహకాలలో పీడనాన్ని గ్రహించేవి పాసినియన్ గ్రాహకాలు అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్రింది ఏ పొర కెరోటిన్ అనే ప్రోటీన్ను కలిగి ఉండును? ఈ క్రింది వాటిలో ఏ పొర కెరోటిన్ అనే ప్రోటీన్ను కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 మాల్ఫిజియన్ పొర, ఆప్షన్ 2 గ్రాన్యులార్ పొర, ఆప్షన్ 3 కార్నియస్ పొర, ఆప్షన్ 4 రెండు మాత్రమే. ఈ క్రింది ఏ పొర కెరోటిన్ అనే ప్రోటీన్ను కలిగి ఉండును? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కార్నియస్ పొర. సో కెరోటిన్ అనే ప్రోటీన్ కలిగి ఉండేది కార్నియస్ పొర అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అంతరత్వచంలో భాగమైనవి ఏవి? అంతరత్వచంలో భాగమైనవి. ఆప్షన్ 1 రక్తనాళాలు, ఆప్షన్ 2 స్వేద గ్రంథులు, ఆప్షన్ 3 అడిపోస్, ఆప్షన్ 4 పైవన్నీ. అంతరత్వచంలో భాగమైనవిగా వేటిని పేర్కొంటారు? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, మధ్య చెవి నుండి నోటి కుహరాన్ని కలిపే నాళం ఏది? మధ్య చెవి నుండి నోటి కుహరాన్ని కలిపే నాళం. ఆప్షన్ 1 యూస్టచియన్ నాళం, ఆప్షన్ 2 అందనాళం, ఆప్షన్ 3 అంతరనాళం, ఆప్షన్ 4 మాల్ఫీజియన్ నాళం. మధ్య చెవి నుండి నోటి కుహరాన్ని కలిపే నాళం ఏది? మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 యూస్టాచియన్ నాళం. మధ్య చెవి నుండి నోటి కుహరాన్ని కలిపే నాళం యూస్టాచియన్ నాళం అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కర్ణాంతరాస్థికి గల మరొక పేరు ఏది? కర్ణాంతరాస్థికి గల మరొక పేరు. ఆప్షన్ 1 సుత్తి, ఆప్షన్ 2 పట్టెడ, ఆప్షన్ 3 అంకవన్నె, ఆప్షన్ 4 పైవన్ని. కర్ణాంతరాస్థికి గల మరొక పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకే, అంకవన్నె. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఆస్టియాలజీ, ఆప్షన్ 2 ఓటాలజీ, ఆప్షన్ 3 ఓడెంటాలజీ, ఆప్షన్ 4 ఆప్థమాలజీ. చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్
2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఓటాలజీ, చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అనేసి అంటారనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కేటరాక్ట్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగును? కేటరాక్ట్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగును? కేటరాక్ట్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 సి, ఆప్షన్ 4 డి. అంటే కేటరాక్ట్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? విటమిన్ ఏనా, విటమిన్ బినా, విటమిన్ సినా, విటమిన్ డినా? కేటరాక్ట్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగును అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 విటమిన్ ఏ. ఓకేనా, విటమిన్ ఏ వల్ల ఈ యొక్క కేటరాక్ట్ వ్యాధి అనేది వస్తుందన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో దేనిని ఉపయోగించి జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తారు? ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించి జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తారు? ఆప్షన్ 1 కార్నియా, ఆప్షన్ 2 కనుపాప, ఆప్షన్ 3 నేత్రపటలం, ఆప్షన్ 4 వేలిముద్ర. ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించి జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కనుపాప. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కంటిలోనే కండరాల సంఖ్య. కంటిలోనే కండరాల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. కంటిలోనే కండరాల సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 6. సో కంటిలో ఉండేటటువంటి కండరాల సంఖ్య ఎంత అంటే 6 అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సినటువంటి దూరం. ఆప్షన్ 1 40 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 20 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 10 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 30 సెంటీమీటర్లు. కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సినటువంటి దూరం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 30 సెంటీమీటర్లు. సో కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన దూరం 30 సెంటీమీటర్లు అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు కనిపించే కంటిలోని భాగం ఎంత? సో మనకు కనిపించేటటువంటి కంటిలోని భాగం. ఆప్షన్ 1 1/2 వంతు, ఆప్షన్ 2 1/3 వంతు, ఆప్షన్ 3 1/4 వంతు, ఆప్షన్ 4 1/6 వంతు. మనకు సహజంగా బయటికి కనిపించేటటువంటి కంటిలో ఉన్నటువంటి భాగం ఎంత అంటే ఎంత శాతం మనకు బయటికి కనిపిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1/6 వంతు. మనకు కనిపించే కంటిలోని భాగం 1/6 వంతు అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలకు నాడులతో సంబంధం కలదు అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు? జ్ఞానేంద్రియాలకు నాడులతో సంబంధం కలదు అని అభిప్రాయపడినటువంటి వ్యక్తి. ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 ఆల్బర్ట్ మెగ్నాస్, ఆప్షన్ 4 జోసెఫ్ డాఫర్. జ్ఞానేంద్రియాలకు నాడులతో సంబంధం కలదు అని అభిప్రాయపడినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఆల్బర్ట్ మెగ్నాస్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దండాలు కోణుల యొక్క నిష్పత్తి ఎంత? దండాలు కోణుల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి. ఆప్షన్ 1 14:2, ఆప్షన్ 2 15:1, ఆప్షన్ 3 16:4, ఆప్షన్ 4 12:1. అంటే దండాలు కోణుల మధ్య నిష్పత్తి ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 15:1. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పార్థీనియం మొక్క ఏ వ్యాధిని ప్రేరేపిస్తుంది? పార్థీనియం మొక్క ఏ వ్యాధిని ప్రేరేపిస్తుంది? ఆప్షన్ 1 ఆస్తమా, ఆప్షన్ 2 నిమోనియా, ఆప్షన్ 3 బ్రాంకైటిస్, ఆప్షన్ 4 డిప్తీరియా. పార్థీనియం మొక్క ఏ వ్యాధిని ప్రేరేపిస్తుంది? మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఆస్తమా. సో పార్థీనియం మొక్క ఆస్తమా వ్యాధిని ప్రేరేపిస్తుందన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సాధారణ మానవునిలో ఒక నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత? సాధారణ మానవునిలో ఒక నిమిషానికి శ్వాసక్రియ రేటు. ఆప్షన్ 1 32 సార్లు, ఆప్షన్ 2 18 సార్లు, ఆప్షన్ 3 15 సార్లు, ఆప్షన్ 4 16 సార్లు. సాధారణ మానవునిలో ఒక నిమిషానికి జరిగే శ్వాసక్రియ రేటు ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 18 సార్లు. సాధారణ మానవుల్లో ఒక నిమిషానికి జరిగే శ్వాసక్రియ రేటు 18 సార్లు అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సార్స్ ఫుల్ ఫామ్. SARS, సార్స్ ఫుల్ ఫామ్. ఆప్షన్ 1 సైన్స్ అడ్వెంచురల్ రీజనల్ సిస్టమ్, ఆప్షన్ 2 సర్వీస్ ఆథరైజ్డ్ రీజనల్ సిస్టమ్, ఆప్షన్ 3 సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఆప్షన్ 4 సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిస్టమ్. సార్స్ ఫుల్ ఫామ్ అంటే ఇక్కడ సార్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్
3 is the right answer. Option 3. Severe acute respiratory syndrome. Severe acute respiratory syndrome. So option 3 is the correct answer. Next question like వెళ్దాం. జంతు అత్యధిక శబ్దాన్ని ఉత్పత్తి చేయు జీవులు ఏవి? జంతు సామ్రాజ్యంలో అత్యధిక శబ్దాన్ని ఉత్పత్తి చేయు జీవులు ఏవి? ఆప్షన్ 1 కోతులు, ఆప్షన్ 2 ఏనుగులు, ఆప్షన్ 3 సింహాలు, ఆప్షన్ 4 పక్షులు. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 is the right answer. ఆప్షన్ 4 పక్షులు. జంతు సామ్రాజ్యంలో అత్యధిక శబ్దాన్ని ఉత్పత్తి చేయు జీవులు ఏవి అంటే పక్షులు అన్నమాట. సో ఆప్షన్ 4 is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విశ్రాంతి సమయంలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించు గాలి యొక్క శాతం ఎంత? అంటే ఇక్కడ విశ్రాంతి సమయంలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించు గాలి. ఆప్షన్ 1 500 మిల్లీలీటర్లు, ఆప్షన్ 2 200 మిల్లీలీటర్లు, ఆప్షన్ 3 300 మిల్లీలీటర్లు, ఆప్షన్ 4 400 మిల్లీలీటర్లు. అంటే విశ్రాంతి సమయంలో సహజంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించేటటువంటి గాలి ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 500 మిల్లీలీటర్లు. విశ్రాంతి సమయంలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించు గాలి 500 మిల్లీలీటర్లు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అవాయు శ్వాసక్రియ వేటిలో జరుగును? సో అవాయు శ్వాసక్రియ అనేది వేటిలో జరుగుతుంది? ఆప్షన్ 1 ఈస్ట్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ప్రోటోజోవన్. అవాయు శ్వాసక్రియ వేటిలో జరుగును? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 ఈస్ట్ మరియు బ్యాక్టీరియా. సో ఇక్కడ ఈస్ట్లు మరియు బ్యాక్టీరియాలో అవాయు శ్వాసక్రియ జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, వాయు శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియకి సంబంధించి తప్పకుండా ప్రశ్నలు అయితే అడిగేదానికి అవకాశం ఉంటుంది. బాగా చెక్ చేసుకోండి ఆ టాపిక్స్ కూడా. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. పుపుస శ్వాసక్రియ వేటిలో జరుగును? పుపుస శ్వాసక్రియ వేటిలో జరుగును? ఆప్షన్ 1 సరీసృపాలు, ఆప్షన్ 2 పక్షులు, ఆప్షన్ 3 క్షీరదాలు, ఆప్షన్ 4 పైవన్నీ. పుపుస శ్వాసక్రియ వేటిలో జరుగును? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఓకేనా, పుపుస శ్వాసక్రియ వీటన్నిటిలో కూడా జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పుస్తకాకార ఊపిరితిత్తులు గల జీవి ఏది? పుస్తకాకార ఊపిరితిత్తులు కలిగినటువంటి జీవి. ఆప్షన్ 1 తేలు, ఆప్షన్ 2 తాబేలు, ఆప్షన్ 3 పీత, ఆప్షన్ 4 రొయ్య. పుస్తకాకార ఊపిరితిత్తులు గల జీవి ఏది అనేది ఇక్కడ ప్రశ్న.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 తేలు. సో పుస్తకాకార ఊపిరితిత్తులు కలిగినటువంటి జీవి తేలు అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. వ్యాపనం లేదా విసరణం ఏ జీవి యొక్క శ్వాసక్రియ యొక్క రకం? వ్యాపనం లేదా విసరణం అనున్నది ఏ జీవి యొక్క శ్వాసక్రియ రకం? ఆప్షన్ 1 ప్రోటోజోవన్, ఆప్షన్ 2 అమీబా, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 రొయ్య. వ్యాపనం లేదా విసరణం ఏ జీవి యొక్క శ్వాసక్రియ రకం? వ్యాపనం లేదా విసరణం ఏ జీవి యొక్క శ్వాసక్రియ రకం? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 ప్రోటోజోవన్స్ అండ్ అమీబా. ఈ రెండిట్లో కూడా వ్యాపనం లేదా విసరణం అనేటటువంటి శ్వాసక్రియ రకం ఉంటుందన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రచించినది. ఆప్షన్ 1 జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ 2 జాన్ డాఫర్, ఆప్షన్ 3 లావోయిజర్, ఆప్షన్ 4 జోసెఫ్ బ్లాక్. మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 జాన్ డాఫర్. మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది జాన్ డాఫర్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఆక్సిజన్ వాయువును గుర్తించిన వ్యక్తి ఎవరు? ఆక్సిజన్ వాయువును గుర్తించినటువంటి వ్యక్తి. ఆప్షన్ 1 లావోయిజర్, ఆప్షన్ 2 జాన్ డాఫర్, ఆప్షన్ 3 జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ 4 జోసెఫ్ బ్లాక్. ఆక్సిజన్ వాయువును గుర్తించిన వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 జోసెఫ్ ప్రిస్లీ. ఆక్సిజన్ వాయువును గుర్తించిన వ్యక్తి జోసెఫ్ ప్రిస్లీ అన్నమాట. సో 1773లో ఈ యొక్క ఆక్సిజన్ వాయువును గుర్తించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. CO2 వాయువును గుర్తించి దానిని స్థిరమైన వాయువు అని పిలిచిన వాడు ఎవరు? కార్బన్ డయాక్సైడ్ వాయువును గుర్తించి దానిని స్థిరమైన వాయువు అని పిలిచినవాడు. ఆప్షన్ 1 జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ 2 లావోయిజర్, ఆప్షన్ 3 జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ 4 జాన్ డాఫర్. ఇక్కడ CO2 వాయువును గుర్తించి దానిని స్థిరమైన వాయువు అని పిలిచిన వాడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 జోసెఫ్ బ్లాక్. CO2 వాయువును గుర్తించి దానిని స్థిరమైన వాయువు అని పేర్కొన్నాడు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జోసెఫ్ బ్లాక్. నెక్స్ట్, ఉచ్ఛ్వాసలోనే ఆక్సిజన్ యొక్క శాతం ఎంత? ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఆక్సిజన్ యొక్క శాతం. ఆప్షన్ 1 79%, ఆప్షన్ 2 16%, ఆప్షన్ 3 21%, ఆప్షన్ 4 4%. ఉచ్ఛ్వాసలోనే ఆక్సిజన్ యొక్క శాతం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 21%. సో ఉచ్ఛ్వాసలోని ఆక్సిజన్ యొక్క శాతం ఎంత అంటే 21% అనమాట. మరి నిశ్వాసలో ఆక్సిజన్ యొక్క శాతం 16%. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మన యొక్క ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైవ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకేనా, లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, సో రెగ్యులర్గా మనము ప్రతి సబ్జెక్టు కూడా మొదట సబ్జెక్ట్ వైజే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, కంప్లీట్గా ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్లకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ప్రతి సబ్జెక్టు కూడా. సో అప్ టు డిఎస్సి వరకు కూడా. సో మనకి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో చాలా తక్కువ టైమే ఉంటుందన్నమాట టెట్కి సంబంధించి కూడా. సో వీలైనంత వరకు కూడా కంటిన్యూగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. Okay friends, thank you for participating in live examination. Thank you all. Thank you so much. Good night. Take care. Bye. Thank you all. Thank you so much. Please like, share, subscribe. Thank you.